హాయ్ వైటి దోస్తులు అందరు ఎట్లున్నారు? నేనైతే కొంచెం మంచిగా ఉండే, నాకు చాలా జలుబైన ఉండే, జ్వరం కూడా వచ్చినుండే. అందుకే నేను మా ఊరు వచ్చిన. ఇది మా అక్క వాళ్ళ ఇంటికి వచ్చిన. రాగానే మా అక్క వెనకాల పెరటి తోటలో మంచిగా గార్డెనింగ్ చేసింది చూడండి. ఎందుకంటే ఆమెకు చాలా చెట్లు అంటే ఇష్టం, నాకు కూడా చెట్లు అంటేనే ఇష్టం. అట్లనే మా అక్క కూడా వాళ్ళ ఇంటి వెనకాలకున్న కొంచెం ప్లేస్లో కూడా ఇట్లా టబ్స్, తర్వాత ప్లాస్టిక్ కవర్స్లలో మంచి అయితే ప్లాంట్స్ అయితే పెట్టేసుకుంది. ఎంత బాగున్నాయో చూడండి. కనకాంబరాల పూలతోనే స్వాగతం పలుకుతున్నాయి ఎంట్రెన్స్లోనే, చాలా బాగున్నాయి. అట్లనే వంకాయలు చూడండి. ఈ వంకాయలు అయితే నల్ల వంకాయలు అయితే మస్తు రుచి ఉంటాయి వండుకుంటే. ఒక 5 నిమిషాలలో ఉడికిపోతే ఈ వంకాయలు తెంపేసిన. అట్లనే పచ్చిమిరపకాయలు కూడా తెంపినా నేను. ఇక చూడండి, పచ్చిమిరపకాయలు మా సైడ్ అయితే ఇట్లా దొడ్డు ఉంటాయి, చాలా చిన్నగా ఉండే. అవి కారం ఎక్కువ సన్నగా ఉంటాయి కదా, మా అయితే చాలా దొడ్డు ఉంటాయి. అందరు బజ్జీల మిరపకాయలు అనుకుంటారు, కానీ బజ్జీల మిరపకాయలు కాదు. మేము వీటితోనే కూరకు వాడుకుంటాం, పచ్చళ్ళు పెట్టుకోవడానికి కూడా ఎండబెట్టి మిర్చి పౌడర్ కూడా వీటితోనే చేసుకుంటాం. వంకాయలు పచ్చిమిర్చి అయితే నేనైతే తెంపిన. ఒకసారి చూద్దామని చూసేసరికి అయితే ఇరుగా కాసినాయి. వాటర్ ఆపిల్స్ చూడండి, మంచి పూత పూసి మొత్తం పిందెలు పట్టేసినాయి వాటర్ ఆపిల్స్. నాకైతే మస్తు సంతోషం అనిపించింది. ఫస్ట్లో నేను అంటుండే మా అక్కని, ఎందుకే టైం వేస్ట్ ప్లేస్ వేస్ట్ అని, కానీ మస్తు కాసినాయి. సపోటా చెట్టు చూడు, చిన్నగా ఉంది కానీ ఆకులకు పిందెలే ఉన్నాయి. ఇరుగా పూత పూసి ఖాతా కాసింది సపోటా పళ్ళు చూడండి. నిజంగా ఎంతైనా కొన్న వాటికంటే మన చెట్లకు ఉండే వాటికి ఉన్నవి తింటేనే చాలా రుచిగా, చాలా ఆనందంగా కూడా అనిపిస్తుంది కదా. ఎందుకంటే కొంటే పైసలు పోతాయి, అవి మన చెట్లకు కాసిన అయితే ఫ్రీగానే దొరుకుతాయి కదా. మళ్ళీ అందులో రుచికి రుచి, ఉచితంగా వస్తాయి కదా. అందుకని చాలా రుచిగా ఉంటాయని చెప్పి నేనైతే తెంపుతున్నా. అట్లనే మల్బరీ పళ్ళు చూడండి, ఒక్క కొమ్మ పెట్టినా వీటికి వేర్లతో వచ్చినాక తర్వాత పెట్టాల్సిన అవసరం లేదు. మల్బరీ చెట్లని కొమ్మ విరిచి పెడితే చాలు, మల్బరీ చెట్లకు మల్బరీ తొందరగా కాసి పూత పూసి ఖాతా కాస్తాయి. అట్లనే పాలకూర చూడండి, గ్రీన్ బ్యాగ్లో పెట్టింది, ప్లాస్టిక్ బ్యాగ్లో. చాలా బాగా వచ్చింది. అసలు ఎంత ఫ్రెష్ ఉందంటే అంత ఫ్రెష్ ఉంది. నాకు ఇంకా చూడబుద్ధి కాక నేనైతే తెంపుకుంటున్నాను, ఒకరోజు కూరకు అవుతుంది కదా అన్నట్టుగా. ఫ్లవర్స్ ఎటు చూసినా గ్రీనరీ ఉంది. నాకైతే మస్తు సంతోషమైంది. మామూలుగా ఎట్లుంటుందో చూద్దాం అనుకున్నా కానీ చాలా బాగా పెట్టుకుంది చెట్లన్నీ. ఇంకా ఇది అల్లం చెట్లు, తర్వాత ఆకుకూరలు, ఇది పుదీనా కూడా చిన్న కొమ్మ పెడితే టబ్స్లలో మస్తు పెద్దగా అయింది. పుదీనా పచ్చడి చేసుకోవచ్చు వీటితో, మంచి ఫ్రెష్ ఉంది. అట్లనే స్మెల్ కూడా బాగుంది. కొన్ని అయితే పుదీనా మనం కొనుక్కునే అయితే స్మెల్ చక్కగా రావు, పుదీనా వాసన ఎక్కువ రాదు. ఇదైతే ఇట్లా ఆకు తుంచంగానే మంచి స్మెల్ అయితే వస్తుంది, చాలా బాగుంది. అసలు నాకు ఈ చెట్లని చూస్తేనైతే ఎంత సంతోషమైందో. ఇటు చూసిన సపోటా చెట్లు, తర్వాత అన్నీ ఉన్నాయి. ఇంకా ఇదైతే మీకు తెలుసు కదా, మా ఇంట్లో కూడా ఉంది హైదరాబాదులో. దీన్ని మనం ఛాయ్లో వేసుకుంటాం కదా. అసలు అల్లంతో వేసుకున్నట్టు ఉంటుంది అన్నట్టు. అల్లంతో ఛాయ్ మరిగిచ్చి చేసుకుంటే అల్లం ఛాయ్ లాగానే ఉంటుంది. ఈ మందార పూలు, రకరకాల పూలు అయితే అన్నీ పెట్టుకుంది. నాకైతే మస్తు నచ్చింది. లాస్ట్కి వస్తే శివుడు పూజ చేయడం కోసం జిల్లేడు చెట్టు కూడా ఇంటి వెనకాలనే పెట్టుకుంది. ఒకే ఒక మునగకాయ కాసింది. మునగ చెట్టు కూడా టబ్బులోనే పెట్టింది, మునగకాయ కూడా కాసింది చూడండి. నిజంగా నాకైతే పచ్చడి చెట్టు చూడగానే ఎంత సంతోషమైంది. ఈ మల్బరీ పళ్ళు అయితే నాకు చాలా ఇష్టం. కొమ్మలు ఇరుచుకుంటా ఎక్కడ దొరికితే అక్కడనే నాటింది. పెట్టినట్టు కాతలు కాస్తూనే ఉన్నాయి. నేనైతే తెంపుకొని తినడానికి అయితే తెంపేసుకున్నా. వంకాయలు కూడా తెంపుకున్నా, ఎందుకంటే చాలా టేస్ట్గా ఉంటాయి వంకాయలు. పాలకూర కూడా నేను ఇంకా హార్వెస్ట్ చేస్తాను చూడండి. నాకు చూడగానే తెంపుకోవాలనిపించింది. యాక్చువల్గా నేను పాలకూర ఎక్కువ తినను, కానీ ఆకును చూడగానే ఫ్రెష్గా అనిపించింది. అందుకే పాలక్ పన్నీర్ చేసుకోవచ్చు కదా అన్న ఉద్దేశంతో నేనైతే తెంపుతున్నా. పాలక్ పన్నీరే కాదు, మిల్ మేకర్తో చేసుకోవచ్చు, ఎగ్తో చేసుకోవచ్చు, మన ఇష్టం, దేనితోనే చేసుకోవచ్చు. చాలా టేస్టీగా అయితే ఉంటుంది పాలకూర. ఇంత ఫ్రెష్ ఉన్న ఆకుకూరను చూసిన తర్వాత వదలబుద్ధి కాదు కదా, అందుకనే నేను ఇంకా తెంపేస్తున్నా. ఎండ కొడుతుంది, జ్వరం ఉంది, కానీ చెట్లను చూసిన తర్వాత పానం ఆగలేదు. తెంపుకుంటా అని చెప్పేసి ఇంకా వచ్చి తెంపెత్తన్నా. నాకైతే ఈరోజు చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా మా అక్క వచ్చింది. మా అక్క ఇంకెండలు ఎందుకు తెంపుతావులే, నేను తెంపుతా అని చెప్పి మా అక్క అయితే నా కోసం తెంపుతుంది అన్నట్టు. మా అక్క అసలు అన్ని కూరగాయలన్నీ ఇంటి వెనకాలనే పెట్టుకుంటుంది, ఏవి కొనకుండా. వాళ్ళకి సరిపడా కూరగాయలు అయితే ఎప్పుడు దొరుకుతూనే ఉంటాయి. మన తోటలో వండిన ఆకుకూరలైనా కూరగాయలైనా మనమే ఇట్లా తెంపుకొని తింటే అందులో ఆనందమే వేరు, అందులో రుచే వేరు.
కొనేటప్పుడు చాలా బాధ అయితే పైసలు ఇన్ని పోతాయి కదా అని, కానీ మన తోటలను ఫ్రీగా దొరుకుతుంటే ఆనందం వేరన్నట్టు నాకైతే మస్తు సంతోషమైంది. నిజంగా చెప్తున్నా, ఏ చిన్న తోట ఉన్నా సరే ఇలా ఖచ్చితంగా ప్లాంట్స్ అనేటివి పెట్టుకోవాలి, తోటలు అనేటివి పెట్టుకోవాలి. ఇంటి పక్కనైనా ఇంట్లో అయినా. పల్లెటూర్లో అంటే ప్లేసెస్ ఉంటాయి, మరి సిటీలో అయితే ఉండవు కదా. అయినా సరే టబ్స్లలో ఇట్లా మిద్దెగా బంగ్లాల మీద కూడా పెట్టుకుంటాం కదా, అట్లా పెట్టేసుకొని కూరగాయలు పండించుకొని మన వరకు మనం పండించుకొని తినొచ్చు అన్నమాట. మా అక్కని చుట్టూ అయితే నా కోసం ఎంత కష్టపడుతుందో. మొత్తం వడి దింపుతుంది పాలకూర. నేను కట్ చేయమని చెప్తున్నా, ఇంటలేదు, తెంపేసింది. పూల చెట్లు అయితే ముద్ద మందారం, ఇవి ఆరెంజ్ కలర్వి, ఇవి మేము గోరింట పూలు అంటాం. ఇవి ఒక టైప్ ఆఫ్ ఫ్లవర్స్, బోన్సాయివి. తర్వాత ఇవి 5 రెక్కల పూలు, అన్ని పూలు ఇరగా పూసినాయి. మా అక్క దగ్గర లేని చెట్టు అంటూ లేదు, ఇంటి దగ్గర ప్రతి చెట్లు వేసేసుకుంది. లాస్ట్కి వస్తే దొండపాదులు కూడా వేసేసుకుంది. దొండపాదులు కూడా మంచి ఎర్రగా మంచిగా పారుతున్నాయి, తీగలు అల్లుకుంది, మంచిగా అయితే పారుతున్నాయి. అసలు ఎవరైనా సరే ప్లేస్ వేస్ట్ చేసుకోకుండా ఇట్లా ఇంట్లోనే తోట